హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సబ్స్క్రైబర్స్. నేను ఇక నుంచి ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. 1 బై 1 వీడియోస్ చూస్తూ ఉంటే మీకు నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది ఒక ఫ్లో, ఒక ఫార్ములా, ఒక స్ట్రక్చర్ మీకు అంత క్లారిటీగా వచ్చేస్తుంది. సో కొన్ని మనకి ఉంటాయి కదా, హెల్పింగ్ వర్బ్స్ అని చెప్తా ఉంటాం, వర్బ్స్ అని చెప్తా ఉంటాం, కొన్ని స్ట్రక్చర్స్. అంటే నేను కంప్లీట్ గ్రామర్లోకి తీసుకెళ్లకుండా సింపుల్గా ఉండేటట్టు బేసిక్ ఎక్కువ మనం తెలుగులో ఏమైతే వాడతామో వాటిని ఇంగ్లీష్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు 1 బై 1 ఫాలో చేస్తూ ఉంటే మీకు కొన్ని ఎక్కడ ఏ వర్బ్స్ వాడాలి, ఎక్కడ ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడాలి, ఈ ఫార్ములాస్ అన్ని తెలిస్తే కనుక ఈజీగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి వన్ ఆఫ్ ది మెయిన్ స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈరోజు మనం వీడియోలో మస్ట్ హ్యావ్ని ఎలా వాడతాం చూద్దాం. ఓకే, మస్ట్ హ్యావ్. సో అంటే ఇప్పుడు మనకి హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఇలా చాలా రకాల హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా. సో నేను కంప్లీట్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వాడాలి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా వాడతాము, తెలుగులోని కన్వర్ట్ చేస్తూ ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను చెప్తాను. మీరు చెప్పిన ఫార్ములాని ఈ రోజంతా కూడా మీరు ఇదే మస్ట్ హ్యావ్ మీద మాట్లాడితే కనుక మీకు నెక్స్ట్ టైం ఇంగ్లీష్ మాట్లాడుతునేటప్పుడు మాత్రం మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈరోజు ఏంటంటే మస్ట్ హ్యావ్ గురించి నేను చెప్తున్నాను. మస్ట్ హ్యావ్ అంటే ఏంటంటే మీరు తప్పకుండా చెయ్యాలి, చేసి ఉండాల్సింది, ఇంతకుముందు చెయ్యాలి కదా, చెయ్యాలి ముందు అంటే ప్రీవియస్, లాస్ట్, ఎర్లియర్ జరిగిపోయిన దానికి కలిగి ఉండడం, చెయ్యడం, తప్పకుండా చేయాలి అని చెప్పే సందర్భంలో మస్ట్ హ్యావ్ అని చెప్తాం అనమాట. అంటే నార్మల్గా మస్ట్ అంటే తప్పకుండా కదా, మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా కలిగి ఉండడం, తప్పకుండా చేయడం, తప్పకుండా చదవడం, ఇటువంటి సందర్భంలో మనం మస్ట్ హ్యావ్ వాడాలి. సో ఇక్కడ మనం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మస్ట్ హ్యావ్ యూజ్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఐ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ అంటే ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ మనం ఏం వాడినా, నేను కానీ, నువ్వు కానీ, పక్క వాళ్ళు కానీ ఒకరిని చూపిస్తూ మాట్లాడతాం కాబట్టి దాన్ని సబ్జెక్ట్ అని చెప్తాం. సో ఇది మస్ట్ హ్యావ్ ఇక్కడ వాడతాం. సో మీకు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యావ్ ఎప్పుడైతే వస్తుందో దానికి పక్కన వచ్చే వెర్బ్ ఖచ్చితంగా V3 అయ్యే ఉండాలి, V1 V2 వాడకూడదు. ఓకే, సో ఈ రెండు వాడకూడదు అనమాట. దిస్ ఈస్ ద రాంగ్ సెంటెన్స్. ఎప్పుడైనా హ్యావ్, నాట్ ఓన్లీ ఫర్ మస్ట్ హ్యావ్, ఫర్ ఎనీ హ్యావ్ యూ షుడ్ యూజ్ ఓన్లీ V3. లైక్ ఐ మస్ట్ హ్యావ్, ఐ షుడ్ హ్యావ్, ఓకే, యూ కుడ్ హ్యావ్, యూ హ్యావ్. ఎప్పుడైనా హ్యావ్ వచ్చింది అంటే దాని కంపల్సరీగా V3 మాత్రమే రావాలి. V3 అంటే డూకి V3 ఏమవుతుంది, డూ, V2 వచ్చి డిడ్, V3 వచ్చి డన్. ఓకే, సో I must have done, I must have eaten, so I must have completed. Any have, not only for must have, for any have you should use only V3. okay, then రిమైనింగ్ సెంటెన్స్ మీరు ఏదైతే ఫినిష్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో స్ట్రక్చర్ మస్ట్ హ్యావ్కి ఏం వాడతాం, ఐ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని ఎలా వాడతాం అనేది రకరకాల వేస్లలో రకరకాల విధాలుగా మనం చూద్దాం. ఓకే, ఇదంతా కూడా సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏదైతే నేను సబ్జెక్ట్ అని పెట్టానో ఈ సబ్జెక్ట్ ని ఇలా ఇన్ని వేస్లలో యూజ్ చేయొచ్చు. మస్ట్ హ్యావ్ మ్యాండేటరీ, అండ్ దెన్ V3లో చూసారా మీరు ప్లేయర్డ్, ఓన్, గివెన్, ఈటెన్, డన్, బీన్, ఇవన్నీ కూడా వర్బ్ లో థర్డ్ వెర్బ్ అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ అది మీ ఇష్టం. ఐ మస్ట్ హ్యావ్ డన్ దిస్ జాబ్, ఏదైనా ఎక్స్టెన్షన్ అని మాట్లాడతాం ఇక్కడ. లేదు ఐ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్, ఐ మస్ట్ హ్యావ్ ప్లేడ్, ఐ మస్ట్ హ్యావ్ ఓన్ అంటే అప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, బేస్డ్ ఆన్ యువర్ కండిషన్, బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ యూ కెన్ యూజ్. ఓకే, సో దిస్ ఈస్ ద వే టు యూజ్ మస్ట్ హ్యావ్ స్ట్రక్చర్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది సబ్జెక్ట్ అని చెప్తాం. అండ్ మస్ట్ హ్యావ్ ఎప్పుడైనా హ్యావ్ వచ్చేటప్పుడు కంపల్సరీ మీరు V3 మాత్రమే వాడాలి, V1 V2 వాడడానికి లేదు. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆప్షనల్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఐ మస్ట్ హ్యావ్, వీ మస్ట్ హ్యావ్, హీ మస్ట్ హ్యావ్, షీ మస్ట్ హ్యావ్, ఇట్ మస్ట్ హ్యావ్, యూ మస్ట్ హ్యావ్, దే మస్ట్ హ్యావ్. సో V3 ఏమవుతుంది? ఐ మస్ట్ హ్యావ్ ప్లేడ్, వీ మస్ట్ హ్యావ్ ప్లేడ్, హీ మస్ట్ హ్యావ్ ప్లేడ్. సో ఏదన్నా చెప్పొచ్చు అనమాట. ఓకే ఓకే ఇప్పుడు మస్ట్ హ్యావ్ యూజ్ చేసి ఇంగ్లీష్లో ఫస్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఓకే ఇక్కడ మీరు చూస్తే మీరు తప్పకుండా గెలిచి ఉండాల్సింది అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చే బదులు నువ్వు ముందే తప్పకుండా గెలిచి ఉండాల్సింది, నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పే సందర్భంలో మనం మీరు తప్పకుండా గెలిచి ఉండాల్సింది అని మాట్లాడతాం. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేద్దామో 1 by 1 చూద్దాం. సో ఇక్కడ మీరు అంటే ఏంటి? యు కదా. సో తప్పకుండా అంటే ఏంటి? ఇందాక మీకు నేను చెప్పినట్టు మస్ట్ హ్యావ్. ఓకే సో ఇందాక హ్యావ్ వచ్చినప్పుడు పక్కన ఏం రావాలని చెప్పాను? వెర్బ్ 3 అని చెప్పా. వెర్బ్ అంటే గెలిచి. ఓకే గెలవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విన్. విన్ అంటే వెర్బ్ 1. ఓకే సో వెర్బ్ 3 ఏమవుతుంది? విన్ కి ఓన్ అవుతుంది. ఓకే అంతే, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజీ. సో యూ మస్ట్ హ్యావ్ ఓన్, మీరు తప్పకుండా గెలిచి ఉండాల్సింది, నువ్వు తప్పకుండా గెలిచి ఉండాల్సింది. ఓకే చూసారా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఎంత ఈజీగా ఉందో. ఓకే మీరు తప్పకుండా ఇంటికి వెళ్ళి ఉండాలి అంటే ఏంటంటే నేను ఇక్కడ పనిలో ఉన్నాను, నువ్వు ఇంటి దగ్గర చూసుకో, నువ్వు తప్పకుండా ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పే సందర్భంలో ఎలా మాట్లాడతామంటే ఇంగ్లీష్లో మీరు అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మనం 1 by 1 చూద్దాం. ఎట్ ఏ టైం సెంటెన్స్ అంతా కాకుండా ప్రతి వర్డ్కి మనం పదాలు పెట్టుకుంటే తర్వాత 1 by 1 మిక్స్ చేసుకుందాం. ఓకే మీరు అంటే యూ, తప్పకుండా అంటే మస్ట్ హ్యావ్, ఇంటికి అంటే గాన్, వెళ్ళి అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మస్ట్ హ్యావ్ తర్వాత నేను ఇందాక మీకు చెప్పినట్టు V3 వాడాలని చెప్పాను కాబట్టి మనం గాన్ అని వాడతాం. అండ్ నెక్స్ట్ ఇంటికి హోమ్. ఓకే సో దిస్ ఈస్ ద వే. అండ్ నెక్స్ట్ దీని సెంటెన్స్ కూడా ఇప్పుడు మనం ఫ్రేమ్ చేద్దాం. మీరు అంటే యూ, దీన్ని తప్పకుండా అంటే మస్ట్ హ్యావ్, ఫినిష్డ్ అంటే పూర్తి చేసి అంటే ఫినిష్డ్. ఓకే దీన్ని. సో ఒకదానికి మనం పదాలు క్రియేట్ చేసుకుంటే వీటిని మిక్స్ చేయడం చాలా ఈజీ. ఓకే చూసారా తెలుగులో ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అన్ని వర్డ్స్ వచ్చాయి. ఓకే యూ మస్ట్ హ్యావ్ ఫినిష్డ్, యూ మస్ట్ హ్యావ్ డన్, యూ మస్ట్ హ్యావ్ ఓన్. సో ఈ పదాలని మనం ఇలా ఈ విధంగా వాడచ్చు అనమాట. ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, దీని మీద నాకు ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేదు అంటే మీ నోట్బుక్లో నోట్ చేసుకుంటాను అన్న సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది అది కూడా మీ ఇష్టమే. ఓకే ఎందుకంటే ఈ సెంటెన్స్ గుర్తుండడం మీకు ఇంపార్టెంట్. ఓకే మీరు దీన్ని ముందే చేసి ఉండాల్సింది, దీన్ని ముందే చేసి ఉండాల్సింది, నువ్వు తప్పకుండా చదివి ఉండాలి, నువ్వు తప్పకుండా చదివి ఉండాలి, నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు తప్పకుండా చదివి ఉండాలి. ఓకే మీరు దీన్ని ముందే చేసి ఉండాల్సింది, ఇప్పుడెందుకు బాధపడుతున్నారు? ఓకే సో ఎప్పుడైతే ముందే చెయ్యాలి, ఇంతకు ముందే తప్పకుండా ఆ పనిని పూర్తి చేయాలి అనే సందర్భంలో మనం మస్ట్ హ్యావ్ కంపల్సరీ వాడతాం. నేను ఇందాక మీకు చెప్పినట్లు ప్రతి పదానికి కూడా మీకు ఇంగ్లీష్లో వర్డ్లో ఫ్రేమ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఈజీగా ఈ మస్ట్ హ్యావ్ యూస్ తెలిసింది అంటే ఆ కాన్సెప్ట్ మీద మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే సో మీరు అప్పుడు క్రియేట్ చేసేసుకొని ఓన్గా సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా సో ఈ సెంటెన్స్ అనేది నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ సిరీస్లలో ఇప్పుడు మస్ట్ హ్యావ్ వాడాను కాబట్టి నెక్స్ట్ దీనికి రిలవెంట్గా ఉండేది మస్ట్ గురించి చెప్తాను. ఆ తర్వాత రెండిట్లకి కాంబో అండ్ డిఫరెన్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో 1 by 1 మీకు చెప్పడం వల్ల దాని డిఫరెన్సెస్ కూడా చెప్పడం వల్ల ఎటువంటి సందర్భాల్లో ఏ వర్డ్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అనే దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా సో అప్పుడు మీకు ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ అవుతుంది కాబట్టి తర్వాత మీరు ఈజీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. అలా వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే సో నేను సిరీస్ లాగా చేస్తా అని చెప్పాను కాబట్టి మీరు 1 by 1 ఫాలో అవ్వండి, అలానే నేర్చుకోండి. మీరు నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి, లేదు అంటే మీ ల్యాప్టాప్లో మొబైల్లో నోట్స్ అని ఒక యాప్ ఉంటుంది కదా అందులో కూడా మీరు స్ట్రక్చర్స్ అన్ని రాసుకోండి, దానికి ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు రిఫర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్ టు యూ ఆల్.
సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.